ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యాశాఖ పడకేసింది. నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి శాఖలో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది, అస్తవ్యస్తంగా మారింది. ఇది ఎవరో విమర్శకులు, ఈ ప్రభుత్వం అంటే గిట్టనటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటోళ్ళు రాస్తున్నటువంటి రాత కాదు. ఈనాడు పత్రిక, చంద్రబాబుని భుజాన మోసేటువంటి ఈనాడు పత్రికలో నారా లోకేష్కు సంబంధించినటువంటి శాఖలో ఉన్నత విద్యాశాఖ పూర్తిగా గాడి తప్పింది, ప్రణాళికారహితంగా సాగుతోంది. ప్రవేశ పరీక్షలు కన్వీనర్ల నియామకాలు జరగడం లేదు, ఉపకులాధిపతుల దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 6 నెలలుగా ఉన్నత విద్యా మండలికి చైర్మన్నే లేరు. ట్రిపుల్ ఐటీల డైరెక్టర్ల రాజీనామాలకు ఇంకా ఆమోదమే లేదు. మొత్తంగా ఉన్నత విద్యాశాఖకు సంబంధించి యూనివర్సిటీల నుంచి ట్రిపుల్ ఐటీల వరకు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి అన్ని విభాగాల వరకు మొత్తంగా ఉన్నత విద్యాశాఖ పడకేసింది. నారా లోకేష్ మరి ఏం చేస్తున్నారు, ఆయన పనితీరు ఏంటి అని ఈనాడు ప్రశ్నిస్తుంది. నారా లోకేష్ సంబంధించినటువంటి శాఖలో వ్యవహారం ఏది సజావుగా లేదు, సక్రమంగా సాగడం లేదు. మొత్తం వ్యవహారం బెడిసి కొట్టింది, పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. కన్వీనర్ల నియామకంపై కూడా అస్పష్టత ఏర్పడింది. వీసీలని ఎంపిక చేయడంలో జాప్యం జరుగుతోంది. అన్ని రకాలుగాను ఏది సరిగా లేదు. మొత్తం ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పేసి అసలు నిజంగా వాస్తవం కూడా. వాస్తవానికి 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించి బీఫార్మసీ కౌన్సిలింగ్ అండి, ఈఏపీ సెట్ ఏప్రిల్లో జరిగింది. రిజల్ట్స్ జూలైలో వచ్చినాయి. జూలైలో రిజల్ట్స్ వస్తే వాళ్ళకి నవంబరు డిసెంబర్లో అడ్మిషన్ జరిగినాయండి బీఫార్మసీకి. ఎంత ఘోరం చూడండి. 6 నెలల అకాడమిక్ ఇయర్ని ఆ విద్యార్థులకు సంబంధించి కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కారణంగా, ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యం కారణంగా 6 నెలల అకాడమిక్ ఇయర్ ఊరికినే కాలయాపనతో గడిపేశారు. ఇప్పుడు ఏప్రిల్లో పరీక్షలు జరిగితే నవంబర్లో అడ్మిషన్స్ నిర్వహించడం ఏంటి, డిసెంబర్లో అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేయడం ఏంటి, ఏమనాలి? పైగా అది నారా లోకేష్ సంబంధించినటువంటి శాఖ. నారా లోకేష్ శాఖలోనే ఎంత అస్పష్టత, ఎంత గందరగోళం, ఎంత అలసత్వం కనిపిస్తుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవహారం ఎంత సక్రమంగా సజావుగా సాగుతుందని అనుకోవాలి, ఏ రీతిలో ఉందని అనుకోవాలి? చూడండి, ఎంత ఈనాడు పత్రిక ఈరోజు ఫస్ట్ పేజీలో ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. నారా లోకేష్ సంబంధించినటువంటి శాఖ విషయంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, ఎంత అస్తవ్యస్తంగా ఉందో.